హలో లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్నపిల్లలకి పటలంగాస్ వేసినప్పుడు పైన బ్లౌజ్కి బుట్ట స్లీవ్స్ అయితే చాలా బాగుంటాయండి, బుట్ట చేతులు. దీనికోసం లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. 4 ఇంచెస్ హ్యాండ్ పొడవు వచ్చేసి 1.5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాను బుట్ట కోసం. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు వెడల్పు బుట్ట కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు హ్యాండ్ మెజర్మెంట్ చూద్దాము. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు ఖర్చులతో కలిపి చెప్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి పైకి 2 ఇంచులకి హాఫ్ మార్జిన్ చేసుకోవాలి. అంటే 4 ఇంచులు హ్యాండ్ పొడవు కాబట్టి 4లో నుంచి 2 మైనస్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచులు ఖర్చులతో కలిపే మార్క్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా హ్యాండ్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొంచెం కర్వ్ షేప్ తీసుకుని హ్యాండ్లో కలిపేసుకోవాలి. పైన మనకి బుట్ట లేసి నుంచోడానికి నేను 1.5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. మీరు 2 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఓకే, అది హ్యాండ్ని బట్టి. ఓకే, హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ చిన్న కాట్ పెట్టుకుందాము. ఇక్కడ వరకు మనం కుచ్చు పెట్టాలన్నట్టు. ఓకే, 3 ఇంచెస్ వరకు మనము కుచ్చు అనేది పెట్టుకోవాలనే అర్థం. మనం కట్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసేసి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక 1/2 ఇంచు తోటి ఒక కుట్టు వేయండి. అసలు సింపుల్గా చాలా ఈజీగా బ్యూటిఫుల్గా ఉంటాయండి పిల్లలకి ఈ హ్యాండ్స్ వేస్తే. ఒక్కసారి అయితే స్టిచ్ చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది. అయినా నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంది స్లీవ్స్ అనేది. ఓకే, ఇలా లైనింగ్ పక్కకి తీసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిసి ఉండే విధంగా జస్ట్ సన్నగా స్టిచ్ వేయండి. అసలు ఖర్చేమీ వదలకుండా సన్నగా స్టిచ్ వేసుకుంటూ రండి. అప్పుడే ఈ హ్యాండ్కి చాలా అందంగా ఉంటుంది ఇలాగైతేనే. ఓకే, చూడండి ఎంత బాగా వచ్చిందో సన్నగా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ చుట్టూరా ఒక కుట్టు వేయండి, లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ విడిపోకుండా. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే కట్ చేసేసేయండి. కట్ చేసుకుని ఈ విధంగా హ్యాండ్ రెడీ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాణం గుర్తులు పెట్టుకున్నాం కదా, చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్స్ దగ్గర మనము ఇక్కడ కింది నుంచి 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనము ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. బాణం గుర్తులు ఉన్నాయి కదా, ఇక్కడ చిన్న చిన్నగా ప్లేట్స్ పెట్టుకుంటూ రావాలి. మనకి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా అన్నమాట. ఓకే, ఈ విధంగా మళ్ళీ బాణం గుర్తు ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు పెట్టుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైన షోల్డర్ దగ్గర కూడా మనం ఆల్రెడీ కట్ కనిపిస్తుంది కదా, ఆ కనిపించిన కట్ దగ్గర నుంచి మళ్ళీ వచ్చే కట్ వరకు చిన్న చిన్నగా, ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ఆపోజిట్ ప్లీట్స్ పెట్టాలి. ఒకటి అటువైపు పెడితే ఒకటి ఇటువైపు పెట్టాలన్నమాట. అంటే కిందన అటువైపు పెట్టామనుకో, పైది వచ్చేసి మన వైపు పెట్టుకోవాలి, అలా అనమాట. ఆపోజిట్ ఉంటే బుట్ట బాగా నిలబడుతుందన్నమాట. చూడండి పఫ్ ఎలా కనిపిస్తుందో మీకు. ఇక్కడ వచ్చేసి కుట్టు కనిపించకుండా ఒక లేస్ అయితే అటాచ్ చేస్తున్నాను. అసలు ఎంతో ముద్దుగా ఉండే స్లీవ్స్ అయితే మనకి రెడీ అయిపోయినాయండి. పిల్లలకి వేస్తే అసలు జబర్దస్త్గా ఉంటుందండి. అసలు చూడడానికి ఎంత ముద్దుగా ఉంటారో. ఒక్కసారి ఈ స్లీవ్స్ అయితే ట్రై చేయండి. పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకైనా సరే ఎంతో బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఒక్కసారి చూడండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.